సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈరోజు ఉదయం స్పష్టంగా చెప్పింది. కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తిని స్వయంగా జిల్లా కార్యదర్శి. సిపిఎం పార్టీ నాయకులు అయ్యా కాదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి వీరెవరికైనా సరే ఆ యొక్క హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉందని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పని మీ అందరి చప్పట్ల మధ్య స్పష్టంగా తెలియజేస్తుంది. ఎంత ఆశ్చర్యం అంటే మహేష్ గారు గంజాయికి వ్యతిరేకంగా అక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఆర్డీటీ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఉంది, సిపిఎం పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈ యొక్క హత్య చేసినటువంటి కామాక్షి, వారి సోదరుడు జేమ్స్, ఇలాంటి వ్యక్తులు. అయితే వారికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు, వారి సతీమణి ఆ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఫ్లెక్సీలు కట్టించి అవగాహన శిబిరాలు పెట్టి పోలీసులను తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ ఫోటోలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ అక్కడ స్థానికంగా కలిసి ఉండే 3 పార్టీలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటాల్లో మాతో కలిసి నిన్నటిదాకా పోరాటంలో పాల్గొన్నటువంటి పెంచలయ్య మరణిస్తే దీన్ని ఎక్కడా కూడా రాజకీయవాదం చేయకూడదు. ఆ కుటుంబానికి అండగా నిలవాలా, చంపిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా, రౌడీ షీట్లే కాకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోవాలా అని మేము ప్రయత్నిస్తూ ఉంటే అబద్ధాల సాక్షి టీవీ, అబద్ధాల సాక్షి పత్రిక, అబద్ధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఈ మాత్రమైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా. తెలియజేయనప్పుడు ప్రజలు దాన్ని నమ్మే అవకాశం తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా, రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా అలు పెరగని పోరాటం చేస్తున్నాం. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అన్ని రకాల కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం. ఆ విధంగా చెప్పబట్టే పోలీసులకి స్వేచ్ఛనిబట్టే ఎక్కడ రాజకీయంగా ఈ యొక్క రౌడీలో గూండాలో గంజాయి బ్యాచ్లకి మేము సపోర్ట్ చేయకుండా ఉండబట్టే కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీసు యంత్రాంగం. అంతేకాదు పెంచలయ్య గారిని చంపినటువంటి వ్యక్తుల్ని కొన్ని గంటల వ్యవధిలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రాణాలకు తెగించి పట్టుకుంది. ఇంకా కొంతమందిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా చిట్ట చివరగా చెప్పే మాట ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అవాస్తవాలు వద్దు, అసత్య ప్రచారాలు వద్దు, రాజకీయ లబ్ధి కోసం ఇష్టారీతిగా మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా మాట్లాడాలో మీకంటే నాకు బాగా తెలుసు. నేను చెప్పేది ఒకటే, గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా, రౌడీ గూండాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడుదాం. కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని పోరాటానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తామని చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం కలుపుకునేదానికి నేను సిద్ధంగా ఉంటా. మీరు వస్తామంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకి వెళ్ళి స్వాగతించేదానికి కూడా, వాళ్ళ జిల్లా కార్యాలయానికి వెళ్ళి స్వాగతించేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. అలా కాకుండా ఇష్టారీతిగా విమర్శలు చేస్తాం,
ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే అంగీకరించే ప్రశ్నే లేదు. నేను మీకు చెప్పేది ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడండి, అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడండి. లేదు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార